మార్చి 14వ తారీఖున జనసేన ఆవిర్భావ దినోత్సవానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా మా పార్టీ నాయకులు శ్రేణులు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆసక్తితోటి మా పార్టీ అధ్యక్షులు వారి ప్రసంగం గురించి పార్టీ పరంగా మేము చేసుకున్న అనేక కార్యక్రమాలని ప్రతిబింబించే విధంగా ఒక చక్కటి వేదిక. ఆ వేదికని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రానికి ఎంతో స్ఫూర్తినిచ్చిన నాయకుడు. ఒక పేద దళిత కుటుంబాన్ని నుంచి ఉన్నత స్థాయికి ఎదిగి రాజకీయాల్లో ఎంతో ఆదర్శవంతంగా నిజాయితీగా బ్రతికిన వ్యక్తి శ్రీ దామోదరం సంజీవయ్య గారు. ఆయన స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో నింపాలని, మన రాష్ట్ర ప్రజలకి ఒక మంచి సంకేతం ఇవ్వాలనే ఉద్దేశంతో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ వేదికని దామోదరం సంజీవయ్య గారి స్ఫూర్తితోటి చైతన్య వేదికగా నామకరణం చేయడం జరిగింది. మార్చి 14వ తారీఖున 3 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి జనసేన పార్టీ రాష్ట్ర కమిటీలో ఉన్న సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు, వివిధ అనుబంధ సంస్థల సభ్యులు, వీర మహిళలు, జన సైనికులు, జిల్లా అధ్యక్షులు వారి కమిటీలు, మండలాధ్యక్షులు వారి కమిటీలు, వీళ్ళందరూ కూడా భారీ ఎత్తున ఇప్పతం గ్రామం తాడేపల్లి మండలంలో మంగళగిరిలో జరగబోయే సభకి వాళ్ళందరూ కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ఒక రాజకీయ పార్టీగా మా పార్టీ కార్యక్రమాన్ని మేము చేసుకున్నప్పుడు వాళ్ళు సృష్టిస్తున్న ఆటంకాలు వర్ణాతీతం. గతంలో కూడా మీ అందరితో పాలు పంచుకున్నాను. 3 ప్రాంతాలు మారాల్సి వచ్చింది మేము ఈ సభ నిర్వహించుకోవడానికి. చివరికి ఇప్పటం గ్రామంలో ఉన్న రైతులు మంచి హృదయంతో, పెద్ద మనసుతోటి చాలా ధైర్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఒత్తిడి పెట్టినా సరే ఒక మంచి నిర్ణయం తీసుకుని జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం మా గ్రామాల్లో జరుపుకోవాలని వాళ్ళు ముందుకొచ్చి మాకు సహకారం అందించారు. 28వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి మేము రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గారికి సభ నిర్వహించుకోబోతున్నాం, దానికి దయచేసి మీరు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి తగిన విధంగా సహాయం సహకారం అందించమని ప్రత్యేకంగా ఆయన్ని కోరడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభుత్వం నుంచి ఎవరు కూడా స్పందించలేదు, ఎవరు కూడా ముందుకు రాలేదు. మా నాయకులు అనేక మంది పోలీస్ అధికారులను కలిశారు, 10 సార్లు డీజీపీ గారి ఆఫీస్కి వెళ్ళారు, ఫోన్లు చేశారు, ఈమెయిల్స్ పంపించారు. జిల్లా ఎస్పీ గారిని కలవడానికి ప్రయత్నం చేస్తే 4-5 గంటలు వాళ్ళని వెయిట్ చేయించి చివరికి కలవకుండా జిల్లా ఎస్పీ గారు వాళ్ళకి ఏమాత్రం సమాచారం అందించలేదు. స్థానికంగా ఉన్న పోలీస్ అధికారులతోటి ఇక్కడ రాబోయే రోజుల్లో మాకు అవసరం ఉన్న ఫైర్ టెండర్స్ గురించి చలాన్లు కట్టాలన్నా జిల్లా కలెక్టర్ గారికి మేము అప్లికేషన్ పెట్టుకున్నా కూడా ప్రభుత్వం నుంచి ఎక్కడ కూడా మాకు సహకారం కానివ్వండి, కనీసం ఒక రాజకీయ పార్టీగా మేము చేసుకున్న ఇంత భారీ కార్యక్రమానికి కొంతవరకైనా స్పందన వస్తుందని మేము ఎదురు చూసాం, ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. కాబట్టి మా న్యాయ సలహా మేము మా న్యాయ పెద్దల దగ్గర తీసుకుని పార్టీలో ఉన్న పెద్దలతో అందరితో సంప్రదించి మా పార్టీ అధ్యక్షులు వారి డైరెక్షన్ మేరకు రేపటి రోజున గౌరవ హైకోర్టులో జనసేన పార్టీ పిటిషన్ వేయబోతోంది, పర్మిషన్ గ్రాంట్ చేయమని. మా సభ నిర్వహణకి ఆటంకాలు కలిగించకుండా పనిగట్టుకొని ఎవరూ ఊహించని విధంగా ప్రజాస్వామ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలు చేస్తుందంటే చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రతి ఒక్కరికి హక్కు ఉంది మన దేశంలో. ఒక రాజకీయ పార్టీగా ప్రత్యేకంగా మాకు హక్కు ఉంది. రాష్ట్ర ప్రజల తరఫున మేము పోరాడుతుంటే రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం, మా భవిష్యత్తు కార్యాచరణ కోసం, రాబోయే రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నాం వాటి గురించి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వివరించడానికి కోసం మేము ఈ సభ ఏర్పాటు చేసుకుంటే ఇన్ని ఆటంకాలు సృష్టించడం అనేది చాలా దురదృష్టకరం. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చాలామంది అనుభవజ్ఞులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అధికార యంత్రాంగం ఉంది. వాళ్ళందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది, ఈ మొండి వైఖరి, ఈ విపరీతమైన ఆలోచన ఈ ముఖ్యమంత్రిలో మారుతుందని మేము ఆశించాం. అది ఎక్కడ కూడా మాకు కనపడడం లేదు. కనీసం మీలాంటి పెద్దలైనా చొరవ చూపించి ఆటంకాలు సృష్టించకుండా దయచేసి ఈ సభ నిర్వహణలో మీ వంతు మీరు పీస్ఫుల్గా జరిగేటట్టు
మీరు ఒక ప్రయత్నం చేస్తారని మేము భావిస్తున్నాం. జన సైనికులతోటి, వీర మహిళలతోటి దయచేసి మీరు ఎక్కడ కూడా పెట్టుకోబాకండి. చాలా బలమైన శక్తి మా పార్టీలో వాళ్ళే. యువత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రజలు ఒక మార్పు కోసం ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని బేస్ చేసుకొని, మన సంస్కృతిని, మా పార్టీలో ఉన్న భావజాలాన్ని ప్రతిబింబించే విధంగా చక్కటి ఏర్పాట్లు మేము చేసుకుంటూ ఉంటే ఈ విధంగా ఆటంకాలు సృష్టించడం చాలా బాధాకరం. సో రేపటి రోజున గౌరవ హైకోర్టులో జనసేన పార్టీ తరఫున మేము పిటిషన్ వేయబోతున్నాం పర్మిషన్ కోసం. ఇది చాలా దురదృష్టమైన పరిస్థితిలో ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. అంటే ఇంత ఎందుకు ఉలికి పడుతున్నారు ఈ ప్రభుత్వం నాకు అర్థం కావడం లేదు. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఒక సినిమా రిలీజ్ అనేది ప్రజలపైన ఆధారపడి ఉంటుంది. సినిమా బాగుంటే 10 సార్లు చూస్తారు, లేకపోతే ఒకేసారి చూస్తారు, ఇంకొకసారి పట్టించుకోరు. ఒకే షో ఆడిన సినిమాలు చాలా ఉంటాయి. కానీ ముఖ్యమంత్రి గారి వైఖరి, ఆయన ఆలోచన చాలా విచిత్రంగా ఉంటుంది. ఇప్పుడు నిన్న నేను చూసి టీవీలో ఆశ్చర్యపోయాను. సినిమా ఇండస్ట్రీ ఆయనకి సన్మానం చేయడానికి సిద్ధమవుతోందని. దేనికోసం సన్మానం చేయడానికి మీరు సిద్ధం అవుతున్నారని నేను ప్రశ్నిస్తున్నాను. ఇదే ముఖ్యమంత్రి గారు పేదలకి అందుబాటులో ఉండడానికి కోసం నేను ధరలు తగ్గిస్తున్నా అని చెప్పి వకీల్ సాబ్ సినిమా అప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం సడన్గా ఈ రోజున అపారమైన ప్రేమ వచ్చి మరి ప్రజలందరూ ధనవంతులు అయిపోయారో, మరి ఎక్కడి నుంచి 7 లక్షల కోట్ల రుణాలు తీసుకొచ్చి ఎవరిని ధనవంతుడు చేశాడో మన రాష్ట్రంలో తెలియదు. కానీ ఈ రోజున మళ్ళీ సినిమా టికెట్లు రేట్లు పెంచుతున్నామని, దానికి అనుగుణంగా సినిమా ఇండస్ట్రీలో పెద్దలు ముఖ్యమంత్రి గారికి సన్మానం చేస్తున్నారంటే ఇదో పెద్ద కామెడీ సీన్ లాగా మన కళ్ళ ముందు కనపడుతోంది. మార్చుకోండి మీ వైఖరి, పోరాటానికి సిద్ధమవ్వండి. ప్రజలకి అపార నష్టం కలిగిపోతోంది. రాష్ట్రంలో ఎక్కడ పోయినా కూడా సంక్షేమం పేరుతోటి దోపిడీ విపరీతంగా జరిగింది. ఇవన్నీ కూడా అండగట్టాల్సిన అవసరం, బాధ్యత మనందరిపైన ఉంది. ప్రతి ఒక్కరు ఏ వర్గాన్ని చూసినా ఈ ముఖ్యమంత్రి ద్వారా అన్యాయం జరిగింది. మీరందరూ నిలబడాలి, రాష్ట్ర ప్రజల తరఫున నిలబడాలి. మీకే ఇటువంటి పరిస్థితి ఉంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఇదే మేము ప్రశ్నిస్తున్నాం జనసేన పార్టీ నుంచి. థ్యాంక్ యూ. రాలేదండి ఇప్పటివరకు. చాలా సందర్భాల్లో అపాయింట్మెంట్ కోసం రిక్వెస్ట్ చేశాను. నేనే సొంతంగా లెటర్ రాశాను. అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదండి. మా పార్టీ పెద్దలు చాలామంది, దాదాపు నేను అనుకోవడం 10 సార్లైనా ఇప్పటివరకు వెళ్ళారు డీజీ ఆఫీస్కి. అక్కడ ఎక్కడ కూడా స్పందన లేదు. ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితులు. ఎప్పుడు మనం చూడలేదు ఇట్లా రాష్ట్రంలో. ఒక పొలిటికల్ పార్టీగా మేము చేసుకునే కార్యక్రమాలు కూడా ఇట్లా ఆటంకాలు సృష్టించడం అనేది చాలా విచిత్రం. 28వ తారీఖున మేము లెటర్ రాసాం. ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదు. తప్పకుండా మా ఏర్పాట్లు మేము చేసుకుంటున్నాం. పోలీస్ శాఖ వారు బందోబస్తు ఇచ్చినా ఇవ్వకపోయినా మా జన సైనికులు ఉన్నారు, మా వాలంటీర్స్ ఉన్నారు, మా పార్టీ నాయకులు ఉన్నారు. 12 కమిటీలు ఫార్మ్ చేసాం. ఇంతకుముందే మాకు మీటింగ్ జరిగింది. అద్భుతంగా మేము ఏర్పాట్లు చేసుకుని ముందుకెళ్తున్నాం. దీంట్లో తగ్గేది ఏది లేదు. శాసనసభ వ్యవహారాలు చూస్తుంటే కూడా చాలా బాధ కలిగిస్తుంది. అంటే మన జాతికి స్ఫూర్తిని నింపిన నాయకులు మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి, మన ప్రజల కోసం సుదీర్ఘమైన రాజకీయ అనుభవంతో ఆయన చేసిన కార్యక్రమాలు, వీటన్నిటితో పాటు శాసనసభలో ఒక శాసనసభ్యుడు ఈ విధంగా ప్రవర్తించాలి, ఈ విధంగా కష్టపడాలి, ఈ విధంగా నేర్చుకోవాలి. ప్రత్యేకంగా బడ్జెట్ అంశాలపైన ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పే విధానం కానివ్వండి, ఒక శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా, ఒక ముఖ్యమంత్రిగా రోసయ్య గారి సేవలు నిజంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు కూడా మర్చిపోలేం. అటువంటి వ్యక్తి గురించి మనం ప్రత్యేకంగా ఒకరోజు సభలో చర్చ జరిపి ఆయనకి తగిన విధంగా మనం నివాళులు అర్పించుకుని గౌరవించుకోవాలి తప్ప ఈ ఆలోచన ఎట్లా వస్తుందో నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. బీఏసీ సమావేశాలు లేకపోతే ముఖ్యమంత్రి గారి సలహాలు, ఏదైనా సభాపతి గారికి కూడా అదే బాధ్యత ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా దీని గురించి ఆలోచించాలి. దయచేసి శాసనసభ సమావేశాలు ముగిసే లోపు జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం, ఒకరోజు ప్రత్యేకంగా రోసయ్య గారికి నివాళులు అర్పించడానికి. ఆయన గతంలో అనేక కార్యక్రమాలు చేశారు. నేను కూడా యువ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు రోసయ్య గారి ద్వారా ఆ రోజున ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి శాసనసభ్యుడికి ఆ రోజున ల్యాప్టాప్లు ఇప్పించాం, ఒక మార్పు తీసుకురావడానికి, టెక్నాలజీని ఉపయోగించడానికి. అటువంటి ఆలోచనలు కలిగిన వ్యక్తి మన రాష్ట్రానికి ఎంతో చేశారు. ఆయన మన మధ్య లేకపోవడం బాధాకరం. కానీ ఆయన గతంలో అందించిన సేవల గురించి
ఇతర వేదికల కన్నా శాసనసభ వేదికనే అన్నిటికన్నా ముఖ్యమైనది. అక్కడ ఖచ్చితంగా సభానాయకుడిగా ముఖ్యమంత్రి గారికి, సభాపతిగా సభాపతి గారికి ఈ బాధ్యత ఉంటుంది. దయచేసి ప్రత్యేకంగా ఒక సమావేశం ఒక రోజు కేటాయించుకుని రోసే గారికి నివాళులు అర్పించాలని జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.